దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 18వ అధ్యాయము 27వ వచనం. శ్రమ పడు వారిని నీవు రక్షించదువు. చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి అనేక మంది జనులు శ్రమలలో ఉన్నారు. అనేక రీతిలుగా శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం, శ్రమ పడు వారిని ఆయన రక్షించునని. మీరు క్రీస్తును ధరించుకున్నందుకు, క్రీస్తు మార్గంలో మీరు నడుస్తున్నందుకు ఈ లోకంలో శ్రమను అనుభవిస్తూ ఉన్నారేమో. అంతేకాదు, మరి క్రీస్తును ధరించుకున్న కారణాన్ని బట్టి యథార్థవంతులుగా, నీతిమంతులుగా మీరు జీవిస్తూ ఉంటుండగా అనేకమైన శ్రమలు అనేక రీతిలుగా మీకు ఎదురవుతూ ఉన్నాయేమో. కానీ ప్రభు ఈ సమయమందు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు, శ్రమ పడు వారిని నేను రక్షిస్తాను అని. మరి శ్రమలో ఉండి కృంగిపోవడం కాదు, కానీ ఆ శ్రమలో నువ్వు ప్రభు వైపు తిరిగి మొరపెట్టినప్పుడు ఆయన నీకు తప్పకుండా ఉత్తరమిస్తారు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను అని దేవుని వాగ్దానం మనకిచ్చారు. కాబట్టి ఈ దినాన మీరు ఏ రీతిగా శ్రమ పడుతున్నప్పటికీ ప్రభు వైపు తిరిగి ప్రార్థన చెయ్యండి. కన్నీరు కార్చి ప్రతిరోజు దేవుణ్ణి బ్రతిమలాడండి. ఆ శ్రమల నుండి విడిపించడానికి మన ప్రభు సమర్థుడు. ఆయనందు విశ్వాసం ఉంచి మీరు ప్రార్థన చేస్తూ ఉంటుండగా గొప్ప కార్యం దేవుడు మీ జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి నీ రక్షణ కలిగి చేతండి. ఎలాంటి శ్రమలలో వారు కూరుకుని పోయి ఉన్నారో ఆ శ్రమలలో ఉండి ప్రభా వారెంతో మొరపెట్టుటకు సహాయం చేయండి. ఆ శ్రమలలో మొరపెడుతూ ఉంటాడు, ఇదిగో నేను నీకు ఉత్తరం ఇస్తానని మీరు సెలవిచ్చారు తండ్రి. ఎంతో గొప్పగా నీ యొక్క మాట నమ్మి వారు ప్రార్థన చేసుకుని వారికున్న శ్రమలను పోగొట్టుకునే వారిగా వీరిని లేవనెత్తండి. అయ్యా, వారి గృహముల చుట్టూ వారి చుట్టూ మీరు ఉండండి. వారికి ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన, సమస్య, ఇబ్బందిని ప్రభా యేసు నామములో తొలగించండి ప్రభా. వాటిని అధిగమించే శక్తిని వారికి ఇవ్వండి. ప్రతి శరీర బలహీనతను తీసివేసి వారిని ముట్టి స్వస్థపరచండి. అపవాది సాతాను సంబంధమైన క్రియలన్నిటినీ యేసు నామములో కాల్చివేతండి ప్రభా. ఇదిగో తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభా తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఇరుకులు, ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి సర్వ సమృద్ధిని తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు జ్ఞానము, తెలివి, ఆలోచన ఎంతో దయచేయండి. అయ్యా తండ్రి, చిన్నవారు మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని. వారి శ్రమలను బట్టి వారు కృంగిపోవద్దు, కానీ అయ్యా కృంగిపోతే చేత కాని వారిగా అయిపోతారు. ఆ శ్రమలో వారిని బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి ప్రభా. ఆ శ్రమలో వారిని వెదికేవారిగా, అయ్యా నీ సన్నిధిలో బతిమలాడుతూ ప్రార్థించేవారిగా, ఎంతగానో నిన్ను సమీపించేవారిగా ఉండటం వారికి నేర్పించమని. అటు విశ్వాస, నమ్మక, విధేయత వారికి దాయిచ్చేయమని. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.